బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 and verses 1-3. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాఫులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ 2 విధాలైనటువంటి ప్రత్యక్షతలను ప్రవక్త చూస్తున్నాడు. అదేమనగా దేవుణ్ణి ప్రత్యక్షంగా ముఖాముఖిగా దర్శించుచున్నాడు. దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. దేవుణ్ణి చూసినటువంటి నరుడు ఏ నరుడును లేడు. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో యెషయా రాస్తున్నాడు, నేను నశించి తిని, ఎందుకనగా రాజును సైన్యములకు అధిపతిను అగు యెహోవాను నేను కన్నులారా చూశానంటున్నాడు. ఆయన కన్నులారా చూసినటువంటి ఆ దేవుడు ఎలాగున్నాడంటే, ఆయన ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలో చేయలేక ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండినటువంటి సెరాఫులు, అలాగునని కెరూబులు చేసినటువంటి ప్రార్థన, వారు చేస్తూ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ దేవుని చూసి అయ్యో నేను నశించానంటున్నాడు ఈ భక్తుడు. శరాబులు నిలిచి ఉంటున్నారండి ఒకవైపు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు ఎవరనగా పరిశుద్ధుడు. ఆ గాడ్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్. హోలీ 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 అంటున్న పరలోకం అంతా కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, அவர் God is a living God. நாம் ஆராதிக்கும் தேவன் அவர் பரிசுத்தம் உள்ளவர். அவர் பரிசுத்தர் பரிசுத்தர் பரிசுத்தர், சேனைகளின் கர்த்தர் பரிசுத்தர். కాబట్టి ఈ అపవిత్రుడైనటువంటి యొక్క మనిషి పరిశుద్ధమైన దేవుని చూసిన వెంటనే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించేవాడను. అప్పుడు యెహోవాను నేను కన్నులారా చూశాను కాబట్టి నేను నశించాను అంటున్నాడు. పాపము చేసిన ప్రతి వాడు కూడా నశించవలసిన వాడే, దేవుని చూడలేడండి. కానీ దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని యొక్క కరుణ కటాక్షములు మనము పాపములో ఉండి నశించిపోకూడదని ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచాడండి. He has a plan for the redemption of mankind. What is that plan? The plan is nothing but the redemption plan. Plan of redemption, plan of salvation. ఆ యొక్క ప్లాన్ ఆఫ్ సాల్వేషన్లో ఎవరు కావాలి? ఈ అపవిత్రమైనటువంటి మనిషిని మరలా పరిశుద్ధంగా నా యొద్దకు తీసుకురావడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరనగా ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని ఆయన కుమారుడైన యేసుని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన కుమారుడు, ఆయన కూడా పరిశుద్ధుడే. మరియమ్మ గర్భము ధరించింది పరిశుద్ధ ఆత్మ వలన అని మత్తయి సువార్తలో మనం ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటామండి. నీ కుమారుడు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు. హల్లెలూయా. తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండెను. స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం 18వ వచనం మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కూడా పరిశుద్ధుడండి. కీర్తనకారుడు చక్కగా
99వ కీర్తనలో ఒక మాట, చక్కని మాటను తెలియజేస్తున్నాడు. మీకోసం చదివి వినిపిస్తాను. 99వ కీర్తన అందరు తీసుకొని చదువుకుందాం. మొట్టమొదటిగా 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరనగా ఆయన పరిశుద్ధుడు. ఈజ్ అ హోలీ గాడ్. వీఆర్ వర్షిపింగ్ హోలీ 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 గాడ్. That's why we are living in the holy life. God is also expecting from us, must be live holy life. మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైనటువంటి దేవుని ఎదుట మనం సాగిలపడవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన వారలారా, ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టే ఈరోజు నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచడం కోసమే కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు, నీ కోసం నా కోసం. జ్ఞాపకం చేసుకో. 9వ వచనం చూసినట్లయితే, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆమె మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కీర్తనకారుడు ఇక్కడ చూడండి, 3 సార్లు పరిశుద్ధుడు ఆయన, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు 3 సార్లు రాశాడు. అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ యొక్క ట్రియూన్ గాడ్, దోల్ 3 in 1, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు లాంటి పరిశుద్ధమైన దేవుడు ఈ భూ ప్రపంచంలోనే లేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధమైన దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు మన పట్లనగా? పరిశుద్ధమైన జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ 40 రోజులు సిలువను ధ్యానం చేస్తున్నటువంటి సోదరుడా సోదరి, నువ్వు నేనేం చేయాలైతే? మనం పరిశుద్ధంగా జీవించడం కోసమై మనం ఏం చేయాలి అని అంటే, యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. 1వ అధ్యాయం యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 verses 16 to 20 వచనాలు మనం చూసినట్లయితే, అన్ని వచనం మనం చదవడం లేదు. మొట్టమొదటిగా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది. మొట్టమొదటిగా మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. మనం ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోమంటున్నాడు దేవుడు. అయ్యా, మేము ఏ విధంగా శుద్ధి చేసుకోగలము? హౌ వీ కెన్ ఏబుల్ టు క్లెన్స్ అవర్ సోల్, బాడీ, మైండ్ అండ్ సోల్. హౌ కెన్ వీ, వేర్ వీ కెన్ గో టు క్లెన్స్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్? Only the way, nothing but only the blood of the Lamb of God. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తముతోనే మనము శుద్ధీకరించబడవలసినారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి నా ప్రియ సోదరుడా సోదరి, మొట్టమొదటిగా నీవేం చేసుకోవాలంటే, మనలను మొట్టమొదటిగా నువ్వు శుద్ధి చేసుకో. యూ మస్ట్ బి క్లీన్. నీవేం చేసుకోవాలంటే నిన్ను నువ్వు శుద్ధిపరచుకో. మిమ్మును మీరు శుద్ధి చేసుకోనండి. మీ యొక్క దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. ఎన్ని దుష్కార్యములు మనం చేస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 40 రోజులు మనం భయభక్తులుగా ఉంటున్నాం. తర్వాత 41వ రోజు మనం ఏం చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ 40 days, అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్ వి మస్ట్ బి లివ్ హోలీ లైఫ్ అంటూ గాడ్. మనం ఏం చేయాలంటే, మన చివరి ప్రాణాన్ని విడిచేంత వరకు కూడా మన యొక్క జీవితము పరిశుద్ధమైన జీవితంగా జీవించాలండి. సాతానుడు ప్రతిసారి మన దగ్గరకు వచ్చి మనల్ని ఈ లోకంలో దుష్క్రియలు చేయడానికి ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రం నువ్వు ధ్యానించినట్లయితే నువ్వు నా ధన్యుడు. ఆమేన్. నీవు ధన్యురాలుగా కావాలంటే యు మస్ట్ డూ వన్ థింగ్. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు.
పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవద్దు. నాకు మద్రాస్ మహానగరంలో నేను పుట్టిన దగ్గర నుంచి ఒక కార్యక్రమం చూస్తానండి. నడి బజార్లో నిలబడుకుంటున్నాను. అందరూ బండి అటు ఇటు వచ్చినా కూడా మధ్యలో నిలబడుకొని ఉంటారు. 4-5 నిలబడుకొని ఉంటారు. వారు అటు ఇటు తొలగరండి. వారిని చూసి ఏమనుకోవాలంటే, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు లుంగిలు కట్టుకొని. క్రైస్తవుడా, నీ యొక్క పరిస్థితి ఏంటి? నీవు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వెక్కడ కూర్చున్నావు? నీ కూర్చునేటువంటి స్థలం ఏది? పరిశుద్ధులతో నీ సహవాసం ఉన్నదా? డూ యు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ పీపుల్? ఆర్ యు లివింగ్ హోలీ లైఫ్? పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆర్ యు లివింగ్ హోలీ లైఫ్ ప్లీజింగ్ అన్ టు గాడ్? చెకప్ యువర్ లైఫ్. టుడే ఐ వాంట్ టు చెకప్ మై లైఫ్. నా జీవితాన్ని కూడా నేను స్వయం పరీక్ష చేసుకోవాలంట. నీ జీవితాన్ని స్వయం పరీక్ష చేసుకో. ఈ 40 రోజులు నీవు ఉన్నావంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను శుద్ధి చేసుకోమంటున్నాడు. ఆయన సన్నిధానంలోకి వెళ్ళి మన క్రియలను మనం శుద్ధి చేసుకుని, ఎందుకనగా దుష్క్రియలు చేసేటువంటి వారు. మూడవదిగా, కీడు చేయటం మానండి. మనం ఎంతోమంది కీడు చేస్తూ ఉంటామండి. ఇటీవల నేను ఒక పాస్టర్ గారిని కలుసుకున్నానండి. పాస్టర్ గారు వారి యొక్క తమ్ముడికి సర్జరీ జరిగినప్పుడు నేను కూడా వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. వారు ఆయన గురించి ఎంతగానో ప్రార్థన చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆయన కోసమై త్యాగం చేస్తున్నాడు. కానీ చాలామంది ప్రార్థన చేశారు, ఆయనను దేవుడు బయటేసాడు. అందుకు దేవుడికి స్తోత్రం. కీడు చేయుట మాని మేలు చేసేటువంటి ఆ దైవదాసుని బట్టి దేవునికి స్తోత్రం. మేలు చేయి మీరు నేర్చుకోమంటున్నాడండి. న్యాయాన్ని జాగ్రత్తగా నువ్వు విచారించు. హింసించబడు వానిని బట్టి వారిని విడిపించు. ఎవరైతే హింసపడుతున్నారో వారిని విడిపించిపోయి. వాట్ ఈస్ ద క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ? క్రైస్తవులకున్న బాధ్యత ఏంటి? యూ మస్ట్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద డిమానిక్ అప్రెషన్స్, దోస్ హు ఆర్ అప్రెస్డ్ బై ద డెవిల్, దోస్ హు ఆర్ అప్రెస్డ్ ఇన్ ద డిసీజెస్, those who are in the deathbed. Go and redeem with the power of God, with the holiness unto God. వాడిని విడిపించు. ఈ 40 రోజుల్లో ఒక్క ఆత్మనైనా మనము దేవుని యొద్దకు నడిపించుదా. నిన్ను నువ్వు శుద్ధీకరణ. గత మార్చి మాసంలో ఇదే 40 రోజులు వచ్చినప్పుడు ఇలాగే కూర్చున్నావు. ఈ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం ఇలాగే కూర్చున్నట్లయితే వాట్ ఈస్ ద యూస్? యూ మస్ట్ థింక్ ఆఫ్ దట్. నీలో ఉన్నటువంటి పరివర్తన చెందావా? నీ యొక్క జీవిత విధానం ప్రభువుకి చాలా సమీపంగా ఉన్నదా? నీ జీవిత విధానం ప్రభువుకు ప్రీతికరంగా ఉందా? ఉన్నట్లయితే మంచిది, లేనట్లయితే ఈరోజు నిన్ను నువ్వు శుద్ధీకరించుకో. దుష్క్రియలు చేయడము నువ్వు మాని వాటిని తొలగించు. కీడు చేయటం మాను, మేలు చేయి. ఈ 40 రోజులు న్యాయాన్ని జాగ్రత్తగా విచారించు. స్తోత్రం. హింసించే వారిని గురించి వారి కోసం ప్రార్థన చేయి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చు. విధురాల పక్షంగా వాదించు. యెహోవా ఈ మాట సెలవు. రండి మన వివాదం తీర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి మంచి మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగాన్ని మనకు అందరికీ తెలిసినటువంటి మాట అండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటున్నాడు. మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్, యువర్ కాన్షియస్ షుడ్ బి క్లీన్. క్లీన్ హార్ట్, క్లీన్ మైండ్, క్లీన్ బాడీ. కొన్నిసార్లు మనం మానవాళిగా ఉండి కొన్ని అనేకమైన తప్పిదములు పడిపోతూ ఉంటాం మన బలహీనతను బట్టి. ఆయన మన బలహీనతలో మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. మనం వేడుకోవాలండి ఆయన, అయ్యా నేను ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి, నేను బలహీనుడను అని మనం అడిగినప్పుడు మన బలహీనతలో మనకు సహాయం చేసేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కోసం ప్రాణత్యాగం చేసిన యేసుని జ్ఞాపకం చేసుకో. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూశారు. యెషయా చూశాడు దేవుణ్ణి. అయ్యో నేను అపవిత్రుడను, నేను నశించానంటున్నాడు.
ఎందుకనగా రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన రాజులకు రాజును నేను దర్శించాను. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన ఆ దేవుని నేను దర్శించాను. అయ్యో నేను నశించాను అంటున్నాడు. కానీ పరలోకం ఏమంటుందో తెలుసా? నీ అపవిత్రమైనటువంటి పెదవులను ఈరోజు ముట్టి నేను నిన్ను పరిశుద్ధునిగా చేస్తానంటున్నాను. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలని కోరుతూ ఉన్నావా? సిలువ దగ్గరికి రా. సిలువలో కార్చబడుచు ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తధారలు ఒకసారి శుద్ధి చేసుకోమని నిన్ను దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యమండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులైండు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండని రాయబడి కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైంది. నాట్ ఓన్లీ వన్ థింగ్, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైంది. చిన్న ప్రవర్తనలో కూడా తొలగిపోతాం, క్రాస్ చేస్తాం, బార్డర్ క్రాస్ చేస్తాం. చిన్న విషయంలో కూడా మీ ప్రవర్తన అంతట్లో మనం పరిశుద్ధ కలిగి జీవి. దట్ ఈస్ ద హోలీ లివింగ్. ప్రియమైన వాళ్ళారా, అదే దేవుడు మన ఎడల కోరుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 3-4 వచనాలు ఏ విధంగా మనం పరిశుద్ధంగా ఉండగలము అని అనగా, ఆయనతో ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలమండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయి. ఫలించేటువంటి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. యేసయ్య యందు నువ్వు నిలిచినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధంగానే జీవించవు. కొన్నిసార్లు మనం తప్పటడుగులు వేస్తూ ఉంటామండి. నా అడుగులు జారెను అని నేను అనగా యెహోవా కృప నన్ను ఆవరిస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో మన ప్రవర్తన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూసుకున్నట్లయితే, నేను పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాను. నా జీవితము దేవునికి ప్రీతికరంగా ఉన్నదా? లేనట్లయితే ఈరోజు మనం దిద్దుకుందాం. అందుకే ఈ 40 రోజుల ఉపవాసం ఎందుకో తెలుసా? ఫర్ దట్ ఓన్లీ వీఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ మెడిటేటింగ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది దేవునికి. మన నడవడి చాలా ముఖ్యమైనది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. మీరు దేవునితో ఎల్లప్పుడూ, మన ప్రభువైన యేసుతో ఎప్పుడైతే ఆయనతో మనం ఉంటున్నామో, తమిళ్లో ఒక మాట అంటాడు, పువ్వోడ సేందు నారు మణక్కం అని అంటారు. పువ్వుతో కూడా ఆ ఉండేటువంటి ఆ కాండం కూడా, అది కూడా వాసన వస్తుంది. క్రీస్తుకు మనం పరిమళ వాసనగా ఉండవలసిన వారమైన, క్రీస్తుతో కూడా మనం ఉన్నట్లయితే మనం వి ఆర్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవిత విధానం ఏ విధంగా ఉన్నదో ఒకసారి మనం స్వయం పరీక్ష చేసుకొని, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి దేవునికి మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలండి. ఏం ప్రవర్తన? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. దట్స్ అ క్రిస్టియన్ హోలీ లివింగ్. ఈరోజు చాలామంది క్రైస్తవులే పడిపోతూ ఉన్నారట. సమయం ఇది. సాతాను ఎవని మృంగుదునా అని వెదకుచూ తిరిగేటువంటి సమయం ఇది. ఎందుకనగా ఆయన ఎంతమందినైతే రక్షించాడో, ఏర్పరచుకున్న వారిని సైతము మోసం చేయడానికి
సాతానుడు ఈ భూమి మీద పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏర్పరచబడిన వాడు కాబట్టి యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వాడవై ఉన్నావు. క్రైస్తవుడా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడిపోవడానికి సాతానుడు అనేకమైనటువంటి పన్నాగాలు వేస్తూనే ఉంటాడు, వల వేస్తూ ఉంటాడు. ఆ వలలో నువ్వు చిక్కుకూడదు. నీవు నేను చిక్కుకొనకుండా ఉండడం కోసమై పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అనుదినము మనము కోరుకోవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. రెండవదిగా భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. మరలా శాంతము గలవారై ఉండుడి, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలి. నిష్కపటమైన హృదయం, కపటం లేనటువంటి హృదయం, కలంకం లేనటువంటి జీవితం ఉండాలి. కలంకం లేని జీవితం, అదే క్రిస్టియన్ లివింగ్. దట్స్ కాల్డ్ ద హోలీ లివింగ్. కలంకం లేని జీవితం. ఎందుకనగా మన పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. మన పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు అనేటువంటి గొప్ప శబ్దం వినబడే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే, పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు కాబట్టి ఓ సంగమా, ఓ పెండ్లి కుమార్తె, నీవు ఎలా ఉండాలంటే నిష్కలంకమైన, నిర్దోషమైన, ముడతైన, మచ్చైన, అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైన, నిష్కలంకమైన పెండ్లి కుమార్తె వలె నీవు అలంకరించబడి సత్క్రియల చేత అలంకరించబడిన సంఘముగా నీవు ఉండవలసిన వానివైనా. You and I are the bride of Christ Jesus. మనము క్రీస్తుకి ప్రదానము చేయబడినటువంటి కన్యకలై ఉన్నాం. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా నీతి కలిగి భక్తితో నిష్కలంకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచు ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి ఈ లోక సంబంధమైన ఆశలు కొన్నిసార్లు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకనగా ఈ లోకాన్ని జయించాను. లోకాశలు ఎంతమందికి లేవండి ఈరోజు ఈ లోకాశలు? కానీ క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈ లోకంలో ఉంటూనే లోకం మలినం అంటకుండా జీవించవలసిన వాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు అండి. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని నువ్వు చూడాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని దర్శించడండి. ఒకవేళ నువ్వు అనేకమైన క్వాలిఫికేషన్స్ నీకు ఉండవచ్చునేమో. ద వరల్డ్లీ క్వాలిఫికేషన్స్ కాంట్ ఏబుల్ టు టేక్ యూ టు హెవెన్. ద హెవెన్ నీడ్స్ ఓన్లీ వన్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ద హోలీనెస్ అంటు గాడ్. పరిశుద్ధత లేకుండా ఎప్పుడూ ప్రభువుని చూడండి. పౌలు అదే రాస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు చూడలేడు. ఈరోజు చాలా సంఘాలకు నేను వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రభువుని చూడాలని కోరుకొని అడిగినప్పుడు అందరు చేతులు పైకెత్తారండి. నేను కూడా ప్రభువుని చూడాలని ఆశపడతారు. కానీ మరలా నేను ప్రశ్నించి, మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారు చేతులు చూపించండి అంటే చేతులు దించేస్తారు. బికాస్ దేర్ కాన్షియస్ ప్రిక్ దే హార్ట్. వారి యొక్క మనస్సాక్షి ఒప్పుకోలేదండి. దేవుని చూడాలని ఆశ అందరికీ ఉందండి. ఈ దేవుడు ఎవరో చూడాలని ఆశ అందరికీ ఉన్నది. కానీ జీవితంలో ఏదో ఒక లోపం ఉన్నది కాబట్టి ఆ లోపాన్ని ఈరోజు సవరించుకున్నట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని సెలవిచ్చిన మాట యేసుక్రీస్తు మాట సత్యం అండి. యేసుక్రీస్తు వారు అన్న మాటలు ఇవి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఒకరోజు మనం దేవుని చూస్తాం. అందుకే ఈ లోకంలో మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలండి. వీ మస్ట్ బి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఎవ్వరు పరిపూర్ణుడు కాలేడండి ఈ లోకం. కానీ ఆయన కృప కనికరము ద్వారా, ఆయన కృప కనికరము ద్వారా, ఆయన కృప బాహుల్యము ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల చేత ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఎంత విలువ ఉన్నదో జ్ఞాపకం చేసుకో. ఈ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నువ్వు కాళ్ళు తొక్కుతున్నావు ఈరోజు.
ఇంకా నువ్వు మార్చుకోవా? దేవుడు ఎంత సమయం ఇచ్చాడో తెలుసా మనకి. మరలా దేవుడు ఇంకొక నూతన సంవత్సరాన్ని దయచేసి మరలా ఒక 40 రోజులు ఇచ్చి ఆయన యొక్క సన్నిధానంలో కూర్చోమంటున్నాడు. నా దగ్గర కూర్చో, నా దగ్గర కూర్చుంటే నేను నిన్ను పరిశుద్ధంగా చేస్తానంటున్నాడు. ఈరోజు నీ నీతి, ప్రవర్తన, భక్తి ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకో. ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తామన్నమాట. ఆయన రాబోతూ ఉన్నాడు. నా ప్రభు రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇదిగో రెండవ రాకడ ఆలస్యంగా అవుతుందేమని అనుకుంటున్నాను. నో, ఇట్స్ వెరీ నియర్. ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన రాబోయేటువంటి సమయం చాలా దగ్గర పడింది. ఆయన కొరకై మనం నిరీక్షణతో కాచుకొని వేచి ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఏ విధము చేతనైనా సాతాను కొందరినైనా నాశనం చేయాలని అనేకమైనటువంటి ఆ యొక్క ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనము చాలా జాగ్రత్తతోనూ, నీతితోనూ, స్వస్థ బుద్ధితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని బైబిల్ మనకు బోధిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద క్రిస్టియన్ లివింగ్. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను పౌలు అంటున్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. మనం ఏ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ అండి. అది దీర్ఘశాంతం ఒక టాపిక్ అండి, అది సంపూర్ణ వినయం ఒక టాపిక్, సాత్వికం ఒక టాపిక్. ఈ సాత్వికతో నువ్వు నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొను. నేను కూడా మిమ్మల్ని నన్ను నేను బతిమాలుకొను. నీ కుటుంబాన్ని ఈరోజు ఎలాగ నడిపిస్తున్నావు నువ్వు క్రైస్తవ సోదరుడా? అమ్మ నాన్న ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు టీవీలో కూర్చొని ఉండడమా? అదే పరిశుద్ధత? లేదా అమ్మ నాన్న బయటికి వెళ్ళిపోతే అనాలోచనమైనటువంటి కార్యక్రమాలు ఆలోచిస్తూ నీ యొక్క మనసును పాడు చేసుకోవడం క్రైస్తవ్యమా? ఈ సందేశం మరి ఎవరికో కాదు, మనకేనండి. ఎందుకనగా రేపు ప్రభువైన యేసుక్రీస్తు రాబోయేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ప్రతి విధమైనటువంటి ప్రవర్తన అంతట్లో కూడా పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దట్స్ కాల్డ్ ద హోలీ లివింగ్. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఎంతమంది ఈరోజు ప్రభువుని చూడాలని ఆశ అండి? మనకి అందరికీ ఆశ. నేను కూడా చూడాలని ఆశపడతాను. కానీ నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలి? యేసయ్య రక్తంతో నువ్వు కడగబడాలి. నీ పాపములు ఒప్పుకొని నువ్వు శుద్ధి చేసుకోవాలి. దుష్క్రియలను మానాలండి. క్రైస్తవ కుటుంబాన్ని నేను చూశానండి. త్రాగుబోతు హస్బెండ్లను చూస్తున్నాను, భార్యలు కొట్టేటువంటి హస్బెండ్లను చూస్తున్నాను. వారు ఎక్కడంటే వారు కూడా ఆరాధనకు వెళ్ళేటువంటి వారు, త్రాగొచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారు, మోసం చేసేటువంటి వారు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, అన్యాయంగా ప్రవర్తించేవారు, అక్రమంగా నడుచుకునేవారు. ఈ విధంగా ఎంతోమంది జనాలను మోసగించే ఎంతమంది ఉన్నారు. వారు కూడా ఈ దేశంలో క్రైస్తవులుగా పరిగణించబడుతూ ఉన్నారు. అందుకే మన దేశానికి శాపం. నీ కుటుంబంలో అందుకే ఇంకా శాపంతో జీవిస్తున్నావా? ఒక్కసారి నీ కుటుంబాన్ని, నీ యొక్క ఆత్మను స్వయం పరీక్ష చేసుకున్నట్లయితే రేపు రాబోయేటువంటి శిక్షా విధి నువ్వు తప్పించుకోగలవు. రేపు రాబోయే ఉగ్రత నువ్వు తప్పించబడాలి అని అంటే యూ మస్ట్ లివ్ ఆన్ దిస్ ఎర్త్ హోలీ లివింగ్. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించవలసిన వారమైన ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. మనం ప్రార్థన చేసుకుందామా? మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ ఉందండి.
దేవుని పిల్లలు పొందబోయేటువంటి మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యం పొందడానికి నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా ప్రసవేదన పడుచు మూలుగుతూ ఉందండి. మనం పొందబోయేటువంటి ఆ యొక్క మహిమను, ఈ మహిమను మనం ఎలా పొందుకోగలం అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానం ద్వారానే పొందుకోగలం. తండ్రి నీకు వందనాలు. అందరం కోరుకుందాం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా, తండ్రి నేను అపవిత్రమైనటువంటి నోరు గలవాడు నాయన, నన్ను దయతో క్షమించు నాయన అని కోరుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి స్వామి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో చేరి తిని, కలుషాంబులను మోపి తిని, దోహుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. తండ్రి సిలువకు కొట్టింది నేను నాయన, పాపాన్ని మా తండ్రి చేసింది నేను, శాపము నా మీదకి రావాల్సిన శాపాన్ని, పాపినైనా నేను నశించిపోవలసినటువంటి నన్ను నీ రెక్కల చాటును మరుగుపరిచి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క గొప్ప ప్రణాళికలో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి సిలువ రక్తము చేత సంధి చేస్తూ నన్ను పరిశుద్ధపరిచిన మహాదయను బట్టి వందన. పరలోకానికి ప్రతిబింబంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి నా మీద మోయబడినటువంటి భారములన్నీ కూడా ఆయన తన మీద మోసుకొని ముళ్ళ కిరీటాన్ని అనుభవించి శరీరాన్నంతా కూడా రక్తంతో చీల్చబడినటువంటి నా ప్రభువైన యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీకే స్తోత్రం, మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. నా కొరకై కల్వరి సిలువలో త్యాగం చేసిన ప్రభువైన యేసు నీ ఎదుట నేను సాగిలపడుతూ ఉన్నాను. నీ రక్షణ సునాదాన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను. మనమందరం ఈరోజు దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. మనము చేసినటువంటి దుష్క్రియల నిమిత్తమై, మనము చేసినటువంటి పాపపు తలంపుల నిమిత్తమై ఆయన కల్వరి సిలువలో త్యాగంగా ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. కాళ్ళకు మేకులు, చేతులతో మేకులు, ప్రక్కలో బల్యము, ఈ విధంగా శరీరం అంతా గాయాలున్న ఆ ప్రభువైన యేసుని జ్ఞాపకం చేసుకోండి. నా అపరాధములను క్షమించండి ప్రభు, నన్ను మన్నించండి, నీ రక్తంతో నన్ను కడగండి, శుద్ధీకరించమని కోరుతున్నాను. అయ్యా, ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, ఆన్లైన్లో ఉండే ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఓ అద్భుత మహత్కార్యక్రమాలు చేసి రక్షణ సునాదాన్ని వారికి అనుగ్రహించవలసింది విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఉదయకాల సమయంలో మా పాపమునకు ప్రాయశ్చిత్త బలిగా నీ కుమారుడైన క్రీస్తు యేసుని బలిదానంగా అర్పించిన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడు. ప్రభా, మేము పరిశుద్ధపరచబడి పరలోకము చేరేంత వరకు మా పరిశుద్ధమైన జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం నాయన. పాపినైనా నన్ను కరుణించండి, కనికరించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకులు 40 రోజులు ఉపవాసమని మీ సన్నిధానంలో ఉంటున్నారు. మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధీకరించుకోవాలంటే ఒకే మార్గము, ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే సత్యం. ఆ సత్య మార్గంలో మేము వెళ్ళడానికి మీ కృప చూపించి నడిపించమని దివారాత్రములు మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి
ఆ ప్రకారం జీవించేటువంటి జీవిత విధానాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలు, ఆయా మా దేశాలు ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఓ తండ్రి యొక్క ప్రార్థన ద్వారా వారిని దర్శించి ఆ ఆత్మలను రక్షించి మా కొరకు ఈ ఆత్మలను మా తండ్రి ఒక జన సమూహాన్ని మీరు అక్కడ కొరకు సిద్ధపరిచేటువంటి పనిలో మేము ఉంటుండగా మీరు మాకు సహాయం చేయమని, మా ప్రార్థన అంగీకరించి ఆలకించి మాకు సమాధానం ఇచ్చినందుకు కొరకు స్తోత్రం. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండనిమ్మని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11-12 వచనాలు మీరు ఇచ్చిన మాటను బట్టి అపవిత్రుడు ఇంకా అపిత్రుడుగానే ఉండనేమో, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేస్తూనే ఉండనేమని సెలవు. అయితే పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నటువంటి మీ దయా దాక్షిణ్యాన్ని బట్టి వందనాలు. ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు పరిశుద్ధపరచమని ఈ ప్రార్థన మీరు విని మమ్మల్ని పరిశుద్ధపరిచి పరలోక వాసులుగా చేర్చినందుకొరకై మీ ఎదుట సాగిలపడుతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ